విన్ విన్ సిచ్యువేషన్. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఫాలో అవుతున్న సిద్ధాంతం ఇది. ఎవరూ నష్టపోకూడదు, అందరూ గెలవాలన్న ఈ సిద్ధాంతానికి అనుగుణంగా తాను గెలుస్తూ రైతుల్ని గెలిపించే ప్రయత్నం చేస్తోందా? భూములు ఇచ్చిన 24,000 మందిని గెలిపించే వ్యూహమేంటి? రైతు వందనం ఎలా ఉంది? చరిత్రాత్మక ఘట్టంలో వాళ్లకు ఇస్తున్న ప్రాధాన్యమేంటి? రైతు వందనం, రైతుకు వందనం, ఇది ప్రస్తుత ప్రభుత్వ విధానం, నినాదం. 22వ తేదీ జరుగుతున్న చారిత్రక శంకుస్థాపన కార్యక్రమంలో రైతులకు అత్యున్నత గౌరవం ఇచ్చి సత్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ పచ్చని పంట పొలాలను అమరావతి అంకురార్పణకు త్యాగం చేసిన అన్నదాతలకు సరైన గౌరవం ఇవ్వడానికి ఇదే సరైన వేదికగా ప్రభుత్వం భావిస్తోంది. అతిరథ మహారథులు, ఉద్దండులు, లక్షలాది మంది ప్రజలు పాల్గొనే ఈ చారిత్రక కార్యక్రమంలో వారికి ఒక గౌరవాన్ని ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు, మేళ తాళాలు, ఆత్మీయ ఆహ్వానాలు. ఇంట్లో పెళ్లికి పిలిచినట్లే ఇంటింటికి వెళ్తున్న మంత్రులు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు దక్కుతున్న గౌరవం ఇది. మా ఊరు రాజధానికి చాలా సంతోషంగా ఉందండి. రేపు 22వ తారీఖు అందరం అక్కడికి వస్తాము. మంచిగా ఉందండి, మేమందరం సంతోషంగా ఉన్నాము. మేము 22వ తారీఖు శంకుస్థాపనకు అందరం వచ్చి సంతోషంగా పూజ చేస్తాం. శంకుస్థాపన మహోత్సవానికి రమ్మంటూ వాళ్ళకి బట్టలు పెట్టి మరీ సగౌరవంగా ఆహ్వానిస్తోంది ప్రభుత్వం. మంత్రులు, ఇతర ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏ ఒక్కరిని విస్మరించకుండా, ఎవరూ చిన్నబుచ్చుకోకుండా అందర్నీ ఆహ్వానించే బాధ్యతను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇబ్బంది రాకుండా ఊళ్లలోని మహిళా సంఘాల సాయం తీసుకుంటున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే ల్యాండ్ పుల్లింగ్ రైతులకు ఇస్తున్న ఆహ్వాన పత్రికలే వాళ్ల పాసులుగా పరిగణిస్తారు. తోళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని వారి ప్రత్యేక ఆహ్వానితులుగా పరిగణిస్తూ పత్రికలు అందిస్తున్నారు. భూమి ఇచ్చిన రైతుల్ని మాత్రమే ఈ కేటగిరీలో చేర్చినందున ఆహ్వాన పత్రికల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. వీళ్లందరికీ ప్రధాని, ముఖ్యమంత్రి కూర్చునే వేదికకు దగ్గరలోనే సిట్టింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఏమిచ్చినా వాళ్ల రుణం తీర్చుకోలేమని పదే పదే సీఎం చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని నిర్మాణంలో అడుగడుగునా అన్నదాత నామజపం చేస్తున్న ప్రభుత్వం వాళ్ల త్యాగాల్ని చాటి చెప్పేలా రైతు వందనం పేరిట కార్యక్రమాల్ని రూపొందిస్తోంది. అతిరథ మహారథులు, లక్షలాది మంది అతిథుల నడుమ భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు చెప్తోంది. సిరులు కురిపించే భూముల్ని సైతం వదులుకున్న వాళ్ల గొప్పతనాన్ని బహిరంగ వేదిక మీద ప్రకటించబోతోంది. అంటే దీని అంతటికీ మూల పురుషుడు, మూల విరాట్టు. ఇందులో ఈ యజ్ఞానికి మూల విరాట్టు రైతు, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతు. ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతన్నలని, రైతక్కలని, వీరందరినీ కూడా మనం సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి. వారి పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞతని, భక్తిని మనం తెలియజేసుకోవాలి. దానికి ఈ కార్యక్రమంలో రైతు వందనం అనేటువంటి పెట్టాం. రైతు వందనంలో రైతు చేసినటువంటి ఈ త్యాగం, రైతు చేసినటువంటి ఈ సహాయం, రైతు ఇచ్చినటువంటి ఈ సహకారం ప్రభుత్వానికి, దాన్ని మనం గుర్తిస్తూ దానిని కొనియాడుతూ, అట్లాగే ప్రతి ఇచ్చినటువంటి 29 గ్రామాల పేర్లు వచ్చేలాగా
ఒక రూపకాన్ని రచించి దీన్ని అక్కడ ప్రదర్శిస్తామన్నమాట. ల్యాండ్ పుల్లింగ్ కింద 33,000 ఎకరాలు ఇవ్వడాన్ని రైతు విజయంగానే చెప్తోంది ప్రభుత్వం. ఇంత భరోసాతో భూములిచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదన్న పట్టుదలతోనే పనిచేస్తున్నామంటున్నారు గవర్నమెంట్ పెద్దలు. 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఏ రకమైన ఆలోచన అంటే శశవేషలు లేకుండా లోపల ఏ రకమైన ఇబ్బంది పడకుండా భూమి మీద ఉన్న మమకారాన్ని కూడా కాదని ఈ రోజున రైతులు ఒక రాజధాని కోసం ఇచ్చారు. అందుచేత రైతుల్ని చాలా గొప్పగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది చేస్తే ప్రభుత్వం రైతుల రుణం తీర్చుకుంటుంది అనే ఒక ఆలోచనలో వచ్చిన ఆలోచనే రైతు వందనం. ఇప్పుడు ఈ 3 మండలాల రైతుల వైఖరిపై బయట ప్రాంతాల్లో కూడా చర్చ జరుగుతోంది. పైసా తీసుకోకుండా ఏ ధైర్యంతో పొలాలిచ్చారంటూ శంకుస్థాపన ఏర్పాట్లు చూద్దామని వస్తున్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు ఎక్కడో ఒక మూల కాస్త భయం వేసినా ధైర్యంగానే కనిపిస్తున్నారు రైతులు. ప్రభుత్వం మీద పూర్తి భరోసా ఉందంటున్నారు. మొత్తం మీద ఉద్దండుల మధ్య ఉద్దండరాయిపాలెంలో జరగబోతున్న చారిత్రక ఘట్టంలో రైతులను సముచితంగా సత్కరించబోతోంది ఏపీ ప్రభుత్వం. ఇదే గౌరవ మర్యాదలు ల్యాండ్ పుల్లింగ్ స్థలాలు అభివృద్ధి చేసి అప్పచెప్పే వరకు కొనసాగితే తమకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరనుకుంటున్నారు 29 గ్రామాల రైతులు. పైగా ఏ ఊరి రైతులకు ఆ ఊళ్లలోనే స్థలాలు ఇస్తామని ప్రకటించడంతో అందరూ హ్యాపీగానే ఉన్నారు. తమ పొలాల్లో రేపటి రాజధానిని చూసుకుంటున్నారు. ఈ ఆశల్ని సజీవంగా ఉంచుతూ త్యాగాలు చేసిన రైతుల ముఖాల్లో చిరునవ్వు చెదరకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వ స్వాగత సత్కారాలు సరే, రాజధానికి శంకుస్థాపన సందర్భంగా రైతుల ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.